బిళ్ళారా. ఇంకొక విషయాన్ని కూడా మనము ధ్యానిద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయము 9వ వచనము. అతడు నేను వాణ్ణి ఎరగనని తన తండ్రిని గూర్చి తల్లిని గూర్చి అనెను. తన సహోదరులు లక్ష్య పెట్టలేదు. తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధన గైకొనిరి. వారు యాకోబుకు నీ విధులను, ఇజ్రాయేలు ధర్మశాస్త్రం నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమునకు, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. లేవీల గురించి చెప్తున్నాడు. ఇక్కడ తదుపరి వాక్య భాగంలో లేవీల గురించి చెప్తున్నాడు. లేవీయులను దేవుడు ఏం చేశాడు? తన మందిర పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి కారణం ఏంటిది? మన ఆరంభంలో చూసినప్పుడు ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు తన కుమారులను ఆశీర్వదిస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, లేవిని సిమియోను ఇద్దరిని సమానంగా శపించాడు. మీరు కావాలంటే ఆది కాండంలో ఆ యొక్క యాకోబు ఆ 12 గోత్రాలకు ఆశీర్వాదం గురించి మీరు చదవండి. మీకు ఇష్టమైతే సిమియోను గురించి కూడా, సిమియోను గోత్రం గురించి కూడా ప్రేమ్ ద్వారా యూట్యూబ్ లో ఉంది. అందులో కూడా మీరు చదువు నేర్చుకోవాలి, అది కూడా చూసి నేర్చుకోవచ్చు. అయితే విషయానికి వద్దాం ప్రేమ్ ద్వారా. అయితే సిమియోన్ ఏమో తర్వాత కనబడకుండా వెళ్తాడు. అతనికి ఎలాంటి ప్రాముఖ్యత లేకుండా పోతుంది. కానీ లేవి మాత్రము ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, మామూలు స్థానము కాదు, దేవుని మందిరంలో నిలిచి ఆయన పరిచయం చేసే గొప్ప ధన్యత లేవి గోత్రీకులు పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? వీళ్ళు చెదరగొట్టబడాలి, కానీ దేవుడు వీరికి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఏం తెలుసా? దేవుని మందిరం పరిచయం చేయటానికి. దీని వెనుకున్న కారణం ఏంటిది? చూడండి, మోషే 40 రోజులు పర్వతం మీద ఉన్నాడు. ఆయన పర్వతం ఉంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేశారు? దేవుని విరోధంగా తిరుగుబాటు చేసి అహరోను భయపెట్టించి వారికి పోత విగ్రహం చేసుకొని, బంగారు విగ్రహం చేసుకొని దాని ఎదురు సాగిల పడుతూ ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి యెహోవా నువ్వే అనని దాని ముందు తాగుతూ తింటూ అల్లరి చేస్తూ విచ్చలవిడిగా ప్రేమ ద్వారా జీవించడం ప్రారంభించారు. ఆ టైంలో మోషే అలాంటి దేవుడు చెప్పాడు, ఐగుప్తు తీసుకొచ్చి నీ ప్రజలు ఏమి చెడిపోయారు. మీరు 32వ అధ్యాయంలో మరి నిర్గమకాండం 32లో చదివితే మీకు కొంచెం తెలుస్తుంది. అప్పుడు ప్రియమైన బిడ్డలారా, మోషే దిగి వస్తున్నప్పుడు ప్రజలందరూ విగ్రహాలు పెట్టుకొని విచ్చలివిడిగా తాగుతూ తింటూ తందాలాడుతూ రకరకాలుగా హేయమైన కార్యాలు. ఇంగ్లీష్ రాయబడి ఏమిటంటే దేర్ నేకెడ్ అని ఉంది. అంటే దిగంబరులుగా ఆ యొక్క బంగారు దూడ ముందు నాట్యం వాడు తాగుతూ తింటూ విచ్చలవిడిగా పాపము జరిగిస్తూ వారు ఆనందిస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అది చూసి మోషే ఆ పలకలు పగలగొట్టేశాడు. చివరికి ఆ బంగారు దూడను తీసి ఏదైతే పొడిగా చేసి వారికి తాగిపిచ్చి చివరికి ఆయన ఎత్తైన కొండ మీద నిలబడి ఏమన్నాడంటే, యెహోవా పక్షమును ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రండి అన్నాడు. లేవీయులందరూ కూడా ఏం చేశారు? మోషే పక్షంలో వచ్చారని. వచ్చినప్పుడు వారికి ఏమని ఆజ్ఞాపించాడంటే, ప్రియమైన చదవండి, 26 నుంచి చదువుదామండి. నిర్గమకాండం 32:26. అందుకు మోషే పాలెం యొక్క దూరం నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా
లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమునకు కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలెను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినం ప్రజలు ఇంచుమించు 3,000 మంది కూడిరి. ఏలైనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశ్రయించినట్లు వీళ్ళ ప్రతివాడు తన కుమారుని మీద పడియే కాని, తన సహోదరుని మీద పడియే కాని, యెహోవా మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి. మోషే చెప్పాడు ఏమని, యెహోవా పక్షం ఎవరైతే ఉంటారో నా యొద్దకు రండి అని. ఈ దినాల్లో దేవుని పక్షం ఉండేవారు కావాలండి. ఇందులో యవనస్తులేంటి వారు ఎవరి పక్షం రాలి? యెహోవా పక్షం ఉండాలి. అన్నదమ్ముల పక్షంలో కాదు, తల్లిదండ్రుల పక్షంలో కాదు, బంధువుల పక్షంలో కాదు, ఇంకా వారి పక్షం వీరి పక్షంలో కాదండి. యెహోవా పక్షమున అంటే దాని అర్థమేంటి? దేవునికి ఏది ఇష్టమో, దేవుని దృష్టికి ఏది సరి అయిందో, దేవుని దృష్టికి ఏది న్యాయమైనదో, ఏది దేవుడికి ఇదో అది చేసే వారికి ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని ఉపదేశం ఏముందో దాని పక్షంలో పడేవారిగా ఉండాలండి. అలాంటి వారిని దేవుడు తన సేవ కొరకే చేశాడు, వాడుకున్నాడు. సేవ కొరకే అలాంటి వారిని ఎన్నుకున్నాడండి. మనలో అయితే ఏం చేశాడు? ఆయనతో పాటు నిరంతరము ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాడు. పెళ్లి కుమార్తె ఆయనతో పాటు ఆయనతో వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు మనల్ని. మరి మనం ఎంతగా దేవుని పక్షం ఉండాలి? లేవీయులు ఖడ్గం పట్టుకొని ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హతం చేయడం ప్రారంభించాడు. ముఖాలు చూడలే. వీడు మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెలు, మా అక్క, మా వదిన, మా పిన్ని, మా అత్త, వాళ్ళు వీళ్ళని చూడలేదండి. పాపం చేసిన ప్రతి ఒక్కరిని నరికేశారు. వాళ్ళు 3,000 మందిని చంపారంట. అలా చేసిన వారే దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు అని ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యం. అంతే కదండి. ఏలైనగా మోషే వారిని చూచి, నేడు మిమ్మును మీరు ఆశ్రయింపనట్లు యెహోవా మిమ్మును ఆశ్రయించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీదకి పడియే గాని, తన సహోదరి మీద పడియే గాని, యెహోవా మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకొనుడి. దేవునిని ఆశ్రయించాలని నువ్వు దేవుని పక్షం నిలబడాలి. ఎవరి ముఖాలు చూసేది కాదు. పాపాన్ని ఖండించాలి, తప్పును ఖండించాలి. వాక్యం ఆత్మకథగా పట్టుకొని దేవుని పక్షం నిలబడాలండి. నీ వారు నా వారు కాదు. ప్రియమైన సహోదరి సోదరులా, ఎవరి ముఖాల చూసి కాదు, వాళ్ళేమో వీళ్ళేమో కాదు. అయ్యో నా కొడుకు, నా తమ్ముడు, నా చెల్లెలు, నా బంధువులు, నా కులస్తులు, మా పాలోలు, అది ఇది కాదు. పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిని పాపం ఏం చేయాలి? ఖండించే వాడికి ఖండించే దానిగా ఉండాలండి. అలాంటి వారిని దేవుడు తన మందిరంలో నివసించడానికి ఆయన కోరుకున్నాడు. దేవుని పరిచయం చేయడానికి దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక దేవుడు నిలబడకపోతే సిమ్యోనుతో పాటు ఈయన కూడా నామరూపాల్లో కూడా పోయేవాడు. అవును, ఒకప్పుడు లేవి కూడా కోపిష్టి. మీరు కావాలంటే ఆది కాలంలో చదవండి వారి యొక్క శాపం గురించి. లేవి, సిమ్యోన్ ఇద్దరు కూడా పూజతో, కుట్రతో, దౌర్జన్యము చేత ఏం చేశారు? తండ్రికి ఒక మాట చెప్పి తండ్రికి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఊరు నాశనం చేసినటువంటి వారు. అందుకే యాకోబు వారు శపించాడు, నా ప్రాణమ వారి ఆలోచనలు నువ్వు చేరొద్దు. వారి కోపం వేంద్రమైనది, అవి శక్తింపండుగా కన్నాడు. ప్రియమైన బిడ్డ, అలా శపించబడినటువంటి వారు, అర్థమైందా, దేవుని పిలుపును విన్నారు, ఆలకించారు, ఆలోచించారు, చెవి యొగ్గారు, ప్రభుత్వం ప్రతిష్ఠించుకొని
మేము మీ పక్షం ఉంటాం ప్రభు అని ఏం చేశారు? మోషే యొక్క పక్షంలోకి వచ్చేసారండి. రావటమే కాదు, మోషే కత్తి పట్టుకోండి అన్నాడు. కత్తి పట్టుకుని బయలుదేరండి. ఎవరెవరైతే నీకు పాపం జరిగిన వాళ్ళందరూ హతము చేయాలంటే ఎవరి ముఖాలు చూడాలి? అయ్యో మా నాయన, మా అమ్మ, మా తమ్ముడు, మా పిన్ని, మావోళ్ళు అది ఇదిని చూడలేదు. అక్కడ 3000 మందిని హతము చేశారండి. ఇదిని నువ్వు నేను చేయాల్సిన పని అనేది. ఇదిని మన వాక్యమైన ఆత్మకర్గం పట్టుకోవాలి. దేవుడితో నిలబడాలి. పరిశుద్ధ గ్రంథము అనేటువంటి ఖడ్గాన్ని పట్టుకోవాలి. ఆ వాక్య పక్షం నిలబడాలి. ఆ ప్రభు పక్షం నిలబడాలి. ఆ తప్పు ఎవరు చేస్తున్నా సరే, వాక్యాన్ని విరోధంగా ఎవరు మాట్లాడుతున్నా సరే, ఎవరు జీవిస్తున్నా సరే, ఎవరు ఏమన్నప్పటికీ సరే, వారిని ఖండించే వాడికి ఉండాలి వాక్యం చేత. వాళ్ళే నిజముగా ప్రియులారా, ఇంకా కాదు ఆయన అత్యుత్తారు. వారే ఏం చేశారు ప్రియులారా? దేవుని మాట ఆలకిస్తున్నవారు, ఆలోచిస్తున్నవారు, చెవిగిన వారు. ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఆ తర్వాత వారిని ఏం చేశాడు? దేవుని మందిర పరిచర్యగా నిలబెట్టాడు. ఎందుకంటే వారు దేవుని ప్రేమ రోషం కలిగిన వారు. ఈ రోషం ఉండాలని దేవుని నిలబడి దేవుని పక్షం మాట్లాడేవారు, దేవుని పక్షం పోరాడేటువంటి వారు, దేవుని పక్షం నడిచేటువంటి వారు, దేవుని ప్రత్యక్షపరిచేటువంటి వారు కావాలి. అలాంటి వారిని ఏం చేస్తాడు? దేవుడు మందిరంలో ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పే విషయం ఏంటంటే, దేవుని మందిర పని కొరకు పాత్రమైన కాలంలో ఎవరైతే తల్లిని, తండ్రిని, సహోదరుని, కుమారులు చూడకుండా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డారో వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిన మనలైతే మనల్ని యాజకులుగా చేశాడు. ఇదిన మనం ఎవరి పక్షం ఉన్నాం? దేని పక్షం ఉన్నాం? ప్రియమైన బిడ్డ, ఒక విషయం. రెండో విషయం ప్రియులారా, మనము ఆయన దగ్గర యాజకుతో ఉండడం కరెక్ట్ కాదు. మనం వెళ్ళేది ఇక్కడ ఆయన పెళ్లి కుమార్తెగా ఆయనతో పాటు ఆయన కుడి పాశను కూర్చొని యుగాయుగంలో కూడా రాజ్యపాలన చేయడానికి దేవుడు ఎన్నో పిలిస్తే మనం ఎందుకు మర్చిపోకూడదు ఈ లోకాన్ని? మనం దేవుడు ఇదేంటని మర్చిపోమంటున్నాడో దాన్ని ఎందుకు మర్చిపోకూడదు? కాబట్టి అలా ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు మాత్రమే ఆయన కుడి పాశంలో జాగ్రత్త పెళ్లి కుమార్తె ఉండే వరలతో పొందుకుంటారు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే పెళ్లి కుమార్తె సంగముగా ఉన్నటువంటి వారిని కొత్త నిబంధనలో ప్రభు క్లియర్ గా చెప్పాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల, మత్తయి సువార్త 10:37 చదువుదాం. 10:37 వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారుడినైనను కుమార్తెనైనా వాటికంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకుని వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను, కానీ నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని దానిని దక్కించుకోను. ఇప్పుడు పెళ్లి కుమార్తెకి పెళ్లి కుమారుడు పిలిపిస్తున్నాడు. పెళ్లి కుమారుని యేసు ప్రభువే పిలిపిస్తున్నాడు. ఏమని? ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల. అర్థమైందండి? ఎవరు నాకంటే ఎక్కువ దేని ప్రేమించిన ఏం చేయవు? నువ్వు నాకు పాత్రుడు కాలేవు. నువ్వు దేనైనా ప్రేమిస్తున్నావు అంటే యేసును మాత్రమే ప్రేమించేవాడు కావాలి. యేసుకి ఎవరు కావాలండి? ఆయన కుడి పార్శ్వమున ఆయన భారీగా ఆయనతో ఏక శరీరముగా ఉండేటువంటి వారు ఏమై ఉండాలంటే ఆయన ఒక్కరినే ప్రేమించేవారుగా ఉండాలి. మరి దేన్ని ప్రేమించేవారుగా ఉండదు. తను తాను కూడా ప్రేమించుకొని వీల్లేదు. అదే ఇక్కడ వచనం చెప్తుంది. ప్రేమ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. 12:48 చదువుదాం. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి
తన శిష్యుల వైపు చేసి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరుడు, పరలోకము నా తల్లి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పాను. ఇక్కడ యేసు తల్లి యేసయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా మీ తల్లి సహోదరు వచ్చారని చెప్పమంటే యేసు భయపడ్డాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు అని తన శిష్యుల వైపు చూచి, ఎవరి శిష్యులు? పెళ్లి కుమారుని యొక్క పిలుపు అందుకొని తమ కలిగిన సకలం విడిచిపెట్టి, మాకు ప్రభు ఒకడుంటే చాలు, ప్రభుతో పాటు నిరంతరం ఉంటాము అని విడిచిపెట్టి వచ్చిన శిష్యుల వైపు చూచి ఏమన్నాడు? వీరే నా తల్లి, వీరే నా సహోదరులు అన్నాడు. కాబట్టి ఆయన శిష్యుల వలె యేసయ్యను ఒక్కరే ప్రేమించే వారుగా ఉంటేనేమవుతాం మనం ఆయనతో పాటు పెళ్లి కుమార్తెగా ఉండే భాగ్యం మనకు దొరుకుతుంది. అందుకే కుమారి ఆలోచించి ఆలకించము, ఆలోచించము, చెవియొద్దుము, నీ స్వజను నీ తండ్రి ఇంటిని మరువు. శిష్యులందరూ విడిచిపెట్టారు ప్రేమ ద్వారా, మర్చిపోయారు, విడిచిపెట్టగా మర్చిపోయారు ప్రేమ ద్వారా. లూకా సువార్త 14:26. లూకా సువార్త 14:26. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లను, అన్నదమ్ములను, అక్కచెల్లులను, తన ప్రాణము సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎందుకంటే నిన్ను తన కొరకు, తన పెళ్లి కుమార్తెగా ఉంట కొరకు దేవుని పిలిచాడు. తనతో ఏక శరీరం ఉంట కొరకు దేవుడు నేను పిలిచాడు. ప్రియమైన పిల్లారా, అందుకే ప్రియమైన పిల్లారా ఏమన్నాడు? నీ స్వజనం నీ తండ్రి ఇంటిని మరువు. రెబెకా మర్చిందండి, ఒక్క క్షణంలో బయలుదేరింది. ప్రియమైన పిల్లారా, అలాగే ఈ లోకాన్ని, లోకం ఆశలను అన్నీ చేయాలి, విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. దేవుని మనం ఎంచుకోదు, ప్రేమించడానికి ఏం లేదు, వీళ్ళని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని, ఈ లోకం సకలమును, అందరినీ, అన్నిటిని కూడా ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి, మర్చిపోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ ప్రభు కూడా కొన్ని ఉదాహరణ చూస్తున్నారు. యేసు ప్రభు కూడా మనల్ని ఏం చేయాలి? ప్రేమించి, ఇందాక చదువుకోవాలి ఎపిసోడ్ పద్ధతిలో మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు మన కొరకు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో అంతగా నువ్వు కూడా సంఘము కూడా తనను వివాహం చేసుకోబోయిన పెళ్లి కుమార్తెడు అంతగా ప్రేమించాలని కోరుకుంటున్నాడండి. అట్టి ప్రేమ కలిగిన వారు మాత్రం ఏం చేయగలరు? ఆయనతో పాటు ఉండగలరు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుడికి తెలుసు, మన ప్రభువు యేసుకు తెలుసు తను ఎంత ప్రేమిస్తున్నారో. ఎందుకంటే ఆయన హృదయ రాష్ట్రంలో ఎరిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22 కొన్ని మార్లు చూసుకుని ముగిద్దాం ప్రేమ ద్వారా. 22:16. బోధకుడా, నీ సత్యవంతుడై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధిస్తున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో మోమాటం లేని వాడు ఎరుగుదము. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఎవరి ముఖాలు చూసి ఆయన బోధ చేయలేదంట. ఇది వ్యక్తిగా బోధకుల గురించి బోధించే విషయంలో కూడా ఏం చేయలేదు, ముఖాలు చూసి మాట్లాడలేదంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బోధకుడా, నీవు సత్యవంతుడై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధిస్తున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో మోమాటం లేనివాడు అని ఎరుగుదువు. మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చేశారు, చెప్పేవాడు, ఉన్నది మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేగాని మనుషుల ముఖాన్ని చూడలేదు. ఎందుకంటే దేవుని సంతోష పెట్టాడు, దేవుని సంతోష పెట్టేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు ఎప్పుడు తండ్రి చిత్తాన్ని చేస్తూ తండ్రిని సంతోష పెట్టేవాడుగా ఉన్నాడు. మరి ఈ రీతిగా మనం చూస్తాం. అలాగే అపోస్తులు కూడా దేవునికి ఇష్టకరంగా ఏం చేశారు? జీవించడం ఆరంభించారు. మనుషుల వైపు కోరుకోలేదు, మనుషులకి అంత కోరుకోలేదు. ప్రభువునే ప్రేమించారు, ప్రభువునే మహింపరిచారు, ప్రభువునే ఘనపరిచారు. ప్రభు తమ ప్రాణాలను ఏం చేశారు? విడిచిపెట్టారు. కాబట్టి ప్రేమిలారా, ఇది వాస్తవమైనటువంటి సత్యం. దీన్ని మనం ఏం నేర్చుకుంటున్నాం? నీ స్వజను తండ్రి ఇంటిని మరువము. వాగ్దాన దేశాన్ని ఇవ్వటం కొరకు
అబ్రాహాము దేవునితో స్నేహితుడుగా ఉండట కొరకే అబ్రాహాం అన్ని విడిచిపెట్టి మర్చిపోయి ఏం చేశాడు? వచ్చేసాడు. రెండోది, దేవుని ఆలయంలో ఆయన పరిచయం చేయడం కొరకు ఏం చేశాడు? ఆయన పక్షం ఉన్న వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు తమ సహోదరులు కానీ తల్లిని కానీ తండ్రిని కానీ ఏం చేయాలి? వాళ్ళ ముఖాలు చూడలేదు. అలాగే తన శిష్యులు ఉంటే కొరకు ఏం చేశాడు? ప్రియులారా, అన్ని విడిచిపెట్టుకొని రమ్మన్నాడు. కాబట్టి దేవుని సంగముగా, ఆయన పెళ్లి కుమార్తెగా, ఆయన మహిమగల కుడి పార్శ్వములో నిలబడ్డానికి నిలబడిన మనం కూడా ప్రియులారా, ఇవన్నీ మనం విడిచిపెట్టాలి, ఇవన్నీ మనం మర్చిపోవాలి. కేవలం ఏం కావాలి? ప్రభువుని మాత్రం ప్రేమించే వారుగా ఉండాలి. అలాంటి ప్రేమ నింపబడి నాకు ప్రభు ఉంటే చాలు అని ప్రభువుని ప్రేమిస్తూ, ప్రభువుని సంతోషపెడుతూ, ప్రభువుని గణపరుస్తూ, ప్రభు పక్షం నిలబడి అంటే వారు మాత్రమే ఏకమై అవుతారు. ఆ పెళ్లికి మాట ఉండబోతున్నారు. అట్టి పిలుపుతో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపు నువ్వు ఆలకించినట్లయితే, ఆలోచించి నువ్వు లోబడినట్లయితే ఆ కుడి పార్శ్వన నిలబడేటువంటి ఆయనతో పాటు ఏకశం ఉండే భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. అది కృపలో ప్రభు మన అందరిని వర్ధిల్ల చేయాలని ఆశపడుతూ ప్రభు చేతికి మీ అందరిని ముగిస్తున్నాను. దేవుడి ఈ వాక్యం దీవించిన కాక. అందరూ మోకరిద్దాం, కళ్ళ మూసుకుందాం. దేవుని వాక్యం ప్రియ సహోదరి సహోదర, ప్రభు వాక్యం దినం అనేదికి వచ్చింది. పెళ్లి కుమారుడు పిలుస్తున్నాడు, కుమారి ఆలకించుము, ఆలోచించు, చెవి యొద్దుము, నీ సోజను నీ తండ్రి ఇంటి మరువమంటున్నాడు. ఎందుకు మరవాలంటున్నాడు? ఆయనని పిలిచాడు. తనతో పాటు తన సింహాసనం కుడిపార్శ్వములో నిలబడ్డ కొరకు, ఆయనతో రాజ్య పరిపాలన చేయటం కొరకు, ఆయనతో ఏక శరీరంగా ఉండటం కొరకు నేను పిలిచాడు. ప్రియ సహోదరి, ఆయన భార్య ఉంట కొరకు పిలిచాడు. భార్యగా ఉండడానికి పిలవబడి నీవు కూడా అబ్రాహాం అన్ని విడిచిపెట్టిన రీతిగా దేవునికి స్నేహితుడిగా ఉండటం కొరకు అన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిత్యం నిలబడ్డ కూడా లేవీలు ఎవరి ముఖాలు చూడలేరు, దేవుని పక్షం నిలబడ్డారు. అలాగే పెళ్లి కుమారుడు స్వయంగా తన సంఘాన్ని పిలుస్తున్నాడు. నాకంటే ఎక్కువగా తండ్రి అయినను అన్నదమ్ములు అక్క చెల్లెలు కుమార్తెలను ప్రేమించేవాడు నాకు పాత్రలు కాదు. తన ప్రాణమును ప్రేమించేవాడు నాకు పాత్రలు కాదు. తన చిలువను ఎత్తుకొని వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు. ఆ యొక్క స్వరం విన్నటువంటి అపోస్తులు అన్ని విడిచిపెట్టాను, వెంబడించారు. మరి ఆ స్వరం వింటున్నావా ప్రియ సహోదరి సహోదర? విన్నట్లయితే నీవు కూడా ఆయనకు అప్పగించుకొని, ఆయనకు సమర్పించుకొని, అబ్రహాం లాగా, లేవీల్లాగా, అపోస్తుల్లాగా ఆయన మాట చెవియొగ్గి ఆలకించి ఆలోచించు, ఈ స్వజాన్ని తండ్రిని మర్చిపోయి ప్రభుని వెంబడించడానికి తీర్మానం చేస్తుంది. రెబెకా ఎలియాజరు స్వరం విని అన్ని విడిచిపెట్టి బయలుదేరినట్టుగా నీవు కూడా బయలుదేరు. నీ కొరకు పరమందు ఇస్సాకు, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు అని ఇస్సాకు ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామముకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ పిలుపును మా ముందు పెట్టావు. ఎందుకు పిలిచావో, దానికి మేమేం చేయాలో ప్రభా మా ముందు పెట్టావు. ఈ స్వజను తండ్రిని మరువన్నట్టుగా మేము అన్ని మర్చిపోయి నేను గమనించి అబ్రాహాం నీతో స్నేహం చేయడం కొరకు అన్ని విడిచిపెట్టాడు ప్రభు. నీస నిలబడక లేవీలు ఎవరి ముఖాలు చూడలేదు. నీ శిష్యులు గుంట కొరకు, నీ సంఘము గుంట కొరకు
అపోస్తులు అన్ని విడిచిపెట్టి వెంబడించారు. నిన్ను సంతోషం, నిన్ను మహింపరిచారు. వారితో మా జీవితాలు ఉంటాను అలా ఒక కృప దయచేసింది. ఇప్పుడు బిడ్డలు దీవించము, ఆశ్రయించము. వ్యాధికల్సిన ఈ బయలుదేరదాన్ని మమ్మల్ని మొత్తం మాట్లాడి మాకు ఆచరిస్తాం. జాగ్రత్త తిరిగి కలిసి కృపాసం కోసం మన తల్లి అనే దేవుని ప్రేమికు పరిశుద్ధాత్మ అన్యాన సహవాసం ఇప్పుడు మనందరిలో సగల పరిశుద్ధ ఆయన కుడిపాటు నిర్వహించ ఫలము కూడా నడిపించిన కాక అందరూ కూడా యేసు క్రీస్తు